తెలుగుదేశం పార్టీ అధికార నాయకత్వానికి నమస్సులు తెలియజేస్తూ యామవరం చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు. రఘురామకృష్ణంరాజు గతంలో ఎంపీగా ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో. దాదాపు 3-4 ఏళ్ళు ఆ నియోజకవర్గ స్థాయిలో కానీ ఆ పార్లమెంటు స్థాయిలో కానీ ఏ రోజు అతను అక్కడ చూసిన వ్యక్తి కాదు, కలిసిన వ్యక్తి కాదు ప్రజలను. అలాగే తదుపరి ఇండిపెండెంట్గా వైఎస్ఆర్సీపీ పైన సవాళ్ళు చేస్తూ రకరకాలుగా అతని వాదోపవాదాలు ఉండేవి. నేడు ఒక నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా టీడీపీలో గెలిచి ఈరోజు డిప్యూటీ స్పీకర్గా ఏర్పాటు చేసుకొని తెలుగుదేశం పార్టీలో అన్ని విధాలుగా విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అయితే తెలుగుదేశం పార్టీకి తెలియజేయడం ఏమనగా అంటే, ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీకి వలస వెళ్ళే వలసదారులు ఎవరైనా కానీ మీ దగ్గర బెల్లం ఉంది కాబట్టి ఈగలు వాళ్తారు. మీరు గెలిచారు కాబట్టి ప్రజలు మీ వైపే ఉంటారు, అధికారులు మీ వైపే ఉంటారు. పార్టీ అధిష్టానం, పార్టీ నాయకత్వం, పోర్టబుల్ నాయకత్వం అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ టీడీపీ నాయకత్వం గెలిచింది 160 చిల్లర దాకా మీ సీట్లు ఉన్నాయి, బాగా కూటమితో గెలిచారు, ఇది ఓకే. అయితే ఇలాంటి వ్యక్తులను మీరు దాదాపు 10 కళ్ళతో చూడాలి, 2 కళ్ళతో కాదు చూడాల్సిందే. మీ నాయకత్వంలో 10 కళ్ళతో ఇలాంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు, ఎంత కులాహంకారంగా ఉన్నారు, ఎన్ని విధాలుగా వాళ్ళు ఎవరిపైన డామినేషన్ చేస్తున్నారు, ఎలాంటి విధానాల్లో వీళ్ళు మీ నాయకత్వంలో పనిచేస్తారో ఓసారి బాగా ఆలోచన చేయండి. అదే విధానంలో ప్రజలను ఇబ్బందులు గురి చేస్తూ, అదేవిధంగా గ్రామాలలో ప్రజలను కుల విధానాలతో మాట్లాడుతూ, వివక్షలతో మాట్లాడే వ్యక్తులను మీ పంచన చేర్చుకొని ఈరోజు ప్రజలను ఇబ్బందులు గురి చేసే విధానాల్లో ఇటువంటి నాయకులను మీరు తోడ్పాటుగా నెక్స్ట్ అందిస్తే చాలా వరకు ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ రఘురామకృష్ణంరాజు అనే వ్యక్తి నెక్స్ట్ మీ టీడీపీలో కానీ లేదంటే మళ్ళీ అతను వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా రెండవసారి గెలవలేడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎంపీగా గెలిచాడు, ఎక్కడ కూడా ఏం వర్క్ చేయలేదు అతను. నెక్స్ట్ ఇప్పుడు మీ దగ్గర ఎమ్మెల్యేగా గెలిచాడు, ఎంతవరకు ఆ ఎమ్మెల్యే నుంచి మళ్ళీ మీరు డిప్యూటీగా అతనికి స్పీకర్గా ఏర్పాటు చేశారు. మరి ఇది ఎంతవరకు ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఇట్లాంటి వ్యక్తులను తెలుగుదేశం పార్టీ నాయకత్వం తోడ్పాటుగా అండగా చాలా వరకు ఈడు మాకు దమ్మున్న నాయకులే అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా ఓటమి విధానాలతోనే చూస్తారు. ఖచ్చితంగా నాయకత్వాలను గమనించండి. ఎక్కడ ఏ నాయకుడు ప్రజలకు అండదండగా నిలబడ్డాడు, ఏ నాయకుడు ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నాడు, ఏ నాయకుడు ప్రజలను అవమానపరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు, అతని వ్యవహార శైలి ఉంది అన్న ఆలోచనలు బాగా దీర్ఘంగా ఆలోచన చేయాలని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఈ విషయాలు తెలియజేస్తున్నాం. కాబట్టి అధినాయకత్వాలు చాలా వరకు హుషారుగా లేకపోతే ఈరోజు మీరు మంచి కార్యకర్తలను, మీతో పాటు ట్రావెల్ చేసే వ్యక్తులను, కొన్ని ఏళ్ల నుండి ట్రావెల్ చేసే వ్యక్తులను ఈరోజు సత్కరిస్తున్నారు అంటే చాలా మంచి అవకాశాలే. అయితే ఈ సత్కరించే విధానంలో కూడా, సన్మానం చేసే విధానంలో కూడా వాళ్లకు కార్యకర్తలుగా ఎవరైతే పనిచేశారో వాళ్ళకు కూడా మీరు కొంతవరకు ఒక నాయకత్వంలోని పదవులు కూడా ఏర్పాటు చేసే విధంగా, చవి చూసే విధంగా వాళ్ళు కూడా రేపు ఈ పదవులు ఉన్నా లేకపోయినా, మీ అధికారం ఉన్నా లేకపోయినా, పలాంటి రోజు పలాంటి పార్టీలో మేము ఈ విధంగా పనిచేసినాం, ఈ విధంగా నాయకత్వం మా అధినాయకత్వాలు
ఈ విధంగా మాకు అన్ని విధాలుగా అవకాశాలు ఇచ్చారు అని చెప్పుకోవడానికి ఒక పేరు ఉండే విధంగా అవకాశాలను సద్వినియోగం చేసుకునే విధంగా మీ అధికార విధి విధానం ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తున్నాం.